లంచ్‌లోకి నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పేసి నిమ్మకాయల కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో సగం మామిడికాయ దొరికింది. సరే దీన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం, ఎలాగో పులిహోర చేస్తున్నా కదా అని తురిమేసుకొని పక్కన పెట్టేసాననమాట. ఇంకా ప్లేట్‌లో వేడి వేడి అన్నం తీసుకొని అందులో కొంచెం నూనె వేసి కలిపితే అన్నం అయితే బిరుసెక్కిద్ది. అందుకని చెప్పేసి కలిపేసి ఇంకా పసుపు, ఉప్పు వేసేసి పక్కనైతే పెట్టేసి తాలింపు అయితే చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ పులిహోర అంటే చాలా ఇష్టం. మా పెద్ద బాబాయ్ కొంచెం తక్కువ తింటాడు కానీ మేము ముగ్గురం అయితే ఇష్టంగా తింటాం. లంచ్‌లోకి, డిన్నర్‌లోకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేస్తూ ఉంటాననమాట. 4 రోజులు చేయకపోతే మా చిన్నోడు పులిహోర చేయలేదేంటి అని అడుగుతాడనమాట. ఇంక ఈ తురుమును కూడా ఇందులో తాలింపులో అయితే యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. ఈరోజు పులిహోర అయితే చాలా బాగా వచ్చింది. మరి తురుము అయితే కొంచెమే ఉంది, సరిపోదు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేశాననమాట. నిమ్మరసం కలిపేసి మొత్తం ఒకసారి చేత్తో కలిపేసుకుంటే సూపర్ టేస్ట్‌తో పులిహోర అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూస్తుంటే మా చిన్నోడు నాకు కూడా పెట్టమన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.